హాయ్ హలో అండి. వెల్కమ్ టు శ్రీజ డిజైనర్ ఫ్యాబ్రిక్స్. హోప్ యూ ఆల్ గుడ్ అండి. ఈరోజు మన వర్క్షాప్లో డిజైన్ చేసిన కొన్ని వర్క్ బ్లౌజెస్ కాంబినేషన్ విత్ ప్యాటర్న్ తోటి హ్యాండ్ ప్యాటర్న్స్ అట్లా డిఫరెంట్గా చేసిన బ్లౌజెస్ చూపిస్తాను. ఇది కంప్లీట్గా మెషిన్ ఎంబ్రాయిడరీతోనే చేసామండి. ఇది ఒక గద్వాల్ పట్టు శారీకి మెషిన్ ఎంబ్రాయిడరీ చేసి హ్యాండ్స్కి ప్యాటర్న్ ఇచ్చానండి. బుట్ట స్టైల్లో ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది. అండ్ కొంచెం మగ్గం వర్క్ స్టైల్ కూడా కావాలి, టచ్అప్ కావాలి అంటే దానికి సరోస్కి యాడ్ చేశారు. సో ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మీదే చేయించానండి. నాట్ వర్క్ చేయించాను మిషన్ ఎంబ్రాయిడరీతో. సో చాలామందికి తెలియదు మిషన్ ఎంబ్రాయిడరీ మీద నాట్ వర్క్ కానీ ఫ్రెంచ్ నాట్ వర్క్ కూడా చేయొచ్చండి. బట్ ఇట్స్ అ టైమ్ టేకింగ్ వర్క్. ఇది ఒక ప్యూర్ బెనారస్ క్రేప్కి కట్ వర్క్ చేయించానండి. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీయే. బట్ మగ్గం వర్క్ లుక్ కోసం కొంచెం సరోస్కి స్టోన్స్ అవి యాడ్ చేపిస్తూ ఉంటాను. హ్యాండ్స్కి కంప్లీట్గా శారీ మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకొని కట్ వర్క్ చేయించానండి. హ్యాండ్స్కి స్కాల్ప్ బార్డర్ లాగా చేయించాను. సో ఇది ప్యూర్ బెనారస్ అండి. ఇది వచ్చి ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్ మీద బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వస్తే క్రేప్ బ్లౌజ్కి శారీలో ఉన్న ఫ్లవర్ తీసి ఇట్లా వర్క్ చేయించానండి. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీయేనండి. సో ఇలాంటి వర్క్ ప్యాటర్న్స్, కొత్త డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని పంపించిన, నన్ను చేపిమన్నా అకార్డింగ్ టు శారీ మేము చేపిస్తామండి, డిజైన్ చేపించిస్తాము. సో ఇది నాట్ వర్క్ అండి. ఇది కంప్లీట్గా సో ప్యూర్ షిఫాన్కి సిల్వర్ బార్డర్ వచ్చిందండి. ఇందులో కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పింగ్ చేస్తే నేను కలెక్షన్ షేర్ చేస్తాను. సో ఇది వచ్చి ప్యూర్ చినోన్ శారీ అండి. ఇది హెవీ చినోన్, ప్యూర్ చినోన్కి మిషన్ ఎంబ్రాయిడరీయే చేయించానండి బ్లౌజ్. ఇది వెల్వెట్ ప్యాటర్న్. ఇది శారీలో ఉన్న ఫ్లవర్ తీసి వెల్వెట్ మోడల్లో చేయించానండి. హ్యాండ్స్కి ఇట్లా జస్ట్ సింపుల్గా ఒక ఫ్లవర్ ఇచ్చాను. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక ఫ్లవర్ ఇచ్చాను, ఒక రోజ్ సేమ్ ప్యాటర్న్. ప్యూర్ చినోన్ అండి. ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. దీంట్లో కూడా కలెక్షన్ మా దగ్గర మీరు నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే నేను మీకు కలెక్షన్ షేర్ చేస్తానండి. ఇది కొంచెం వర్క్ స్టైల్ వచ్చి మీకు చూడడానికి మక్మల్ స్టైల్లో, వెల్వెట్ స్టైల్లో ఉంటుంది. ఇది కూడా నేను మెషిన్ ఎంబ్రాయిడరీయే చేయించానండి. సో ఈ వర్క్ ప్యాటర్న్స్ మొత్తం ఏంటంటే మగ్గం వర్క్లో చేస్తారు. మగ్గం వర్క్లో చేపిస్తే చాలా కాస్ట్ పడుతుందండి. ఇది మాత్రం మగ్గం వర్కేనండి. మగ్గం మీద చేసిన హెవీ ఆల్ ఓవర్ స్టైల్ మగ్గం వర్క్ ఇది. దాన్ని నేను జస్ట్ ఊరికే తీసాను. మన దగ్గర మగ్గం వర్క్ స్టైల్ ఎట్లా ఉంటుంది మీకు ఒకసారి చూపెడదామని తీసాను.